ప్రార్థన వలన ఉపయోగము ఉండదు. మీ చేతిలో ఎంత మంచి సెల్ ఫోన్ అయినా ఉండనివ్వండి, ఛార్జింగ్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుందా? నో యూస్. దానిలో ఎన్ని యాప్స్ అన్నా ఉండనివ్వండి, దాంతో ఎంతమందికి ఎన్ని కాల్స్ అన్నా మనం చేసుకోవడానికి మన దగ్గర బ్యాలెన్స్ ఉండొచ్చు, డేటా ఉండొచ్చు, బట్ ఫోన్లో బ్యాటరీ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అలాగని ఫోన్ వేస్ట్ అంటే ఫోన్ వేస్ట్ కాదు, కానీ దానికి ఛార్జింగ్ పెట్టినప్పుడే అది చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అనేది మన చేతిలో ఉంది. ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ ఎలా ప్రార్థన చేయాలో కూడా ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ప్రేయర్ ఇస్ పవర్ఫుల్. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. కానీ ఆయుధాన్ని సరిగ్గా వాడడం రాకపోతే ఆయుధము ఇన్ఎఫెక్టివ్ అయిపోద్ది, అవునా కదా? సో ప్రార్థన అనేది దేవుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోకపోతే, దేవుడు మెచ్చే విధంగా ఎలా ప్రార్థించాలో తెలుసుకోకపోతే, దట్ ప్రేయర్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఆ ప్రార్థన వలన ఉపయోగము